ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. వ్యూవర్స్, ఎవరైనా టీసీఎస్ కంపెనీలో హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న వాళ్ళకు వచ్చేసి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా ఈ యొక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ని హైరింగ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్లో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి హైదరాబాద్ విజయవాడ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అనేది కూడా జరగబోతున్నాయి అన్నమాట. ప్యాకేజ్ వచ్చేసి మనకి 2.5 నుండి 2.7 ల్యాక్స్ ఫర్ యానం అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 25th జూలై టు మనకి 2nd ఆగస్టు వరకు వచ్చేసి ఈ యొక్క డ్రైవ్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ 10:30 AM నుండి మీకు డ్రైవ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో బేగంపేట్ లొకేషన్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అదేవిధంగా విజయవాడ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి అన్నమాట. సో మనకి హైదరాబాద్ విజయవాడ లొకేషన్ నుండి అయితే ఈ యొక్క డ్రైవ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో ఈ యొక్క మెగా ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్లో హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే డైరెక్ట్గా ఈ యొక్క 25th జూలై నుండి 2nd ఆగస్టు వరకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చని నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంసీ యొక్క ఎంసీఏ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అయితే కాదు అనమాట, నాట్ ఎలిజిబుల్. సో రిక్వైర్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే క్వాలిఫికేషన్ బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ అండ్ ఎంబీఏ చేసిన వాళ్ళు మినిమం విత్ 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు. మీకు డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, గుడ్ పర్సనాలిటీ, కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉంటే కనుక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్ 2022 నుండి 24 పాస్అవుట్ బ్యాచ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నాట్ మోర్ దెన్ 2 years గ్యాప్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ అనమాట. అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టోటల్ 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా లేదా ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఛాన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో మీకు ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే కనుక డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందు మీ యొక్క రెజ్యూమ్, 1 పాస్ ఫోటోగ్రాఫ్ ఫోటో సైజ్ తీసుకెళ్ళండి, కాపీ ఆఫ్ ఆధార్ ఈ యొక్క అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళండి, లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎక్సెట్రా. మీ యొక్క 10th, 12th, బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ మెమోస్ అనేది కూడా మీరు క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. వాకింగ్ షెడ్యూల్ వచ్చేసి 25th జూలై 2024 టు 2nd ఆగస్ట్ వరకు అయితే డ్రైవ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో వెన్యూ 1 వచ్చేసి మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రం బేగంపేట్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. వెన్యూ 2 విజయవాడ లొకేషన్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎంజీ రోడ్ ఆపోజిట్ రేడియో స్టేషన్ ఎయిర్ విజయవాడ లొకేషన్లో అయితే ఉందన్నమాట. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఏపీ అండ్ మనకి యొక్క విజయవాడ అండ్ బేగంపేట్ హైదరాబాద్ లొకేషన్లో డ్రైన్ అవ్వచ్చు. సో హెచ్ఆర్ టీమ్ టీసీఎస్ నుండి అయితే ఒక డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో బీఏ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఎనీ స్పెషలైజేషన్, బీకామ్, బీబీఏ, బీఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్లో పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.